వీటిని ఆధారంగా చూపిస్తేనే మన కేసు అంటే మీరు పెట్టిన కేసు కూడా నిలబడే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? హైకోర్టులో కేసులు పడతా ఉన్నాయి. హైకోర్టులో ఇప్పటికే 2 కేసులు పడినాయి, ఒక 4-5 కేసులు కూడా పడతాయి. మరి న్యాయవాదులు అనే వాళ్ళు నమ్మాలి. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉన్నట్లేదు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ పైన. ఒక జడ్జి గారు ఏమంటారంటే 563 ఉద్యోగాలే కదా, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాసుకోండి అంటారు. కానీ 563 ఉద్యోగాలు అంటే రాష్ట్ర చరిత్రని గతిని మార్చివేసే ఉద్యోగాలు. సార్ జడ్జిల విషయానికి వస్తే అలహాబాద్ కోర్టులో నోట్ల కట్టలతో దొరికిరు జడ్జిలు. సో ఇక్కడ జడ్జిలను మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? ఎందుకని న్యాయ వ్యవస్థ మీద మనం మాట్లాడడానికి వీలు కాదు. ఎందుకంటే కోర్టు ధిక్కారం అనేది ఒకటి ఉంటుంది. దేశంలో ఏంటంటే కోర్టులు అనేటికి అఫీషియల్గా అన్ని రకాల అధికారాలు ఇచ్చారు. దాంట్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది. దాని మీద నమ్మకాలు కోర్టుల మీద కూడా నమ్మకాలు పోతున్న ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ కొనసాగుతుంది. మరి దానిపైన కూడా కోర్టులను విచారించే మరొక అఫీషియల్ ఇంకో కార్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండవచ్చు. ప్రభుత్వాలు ఏవైనా సరే నా ఫైట్ ఒకటే, విద్యార్థులు నిరుద్యోగుల తరపున అంటున్నారు. అప్పుడు ప్రభుత్వాలు మీ మీద కేసు పెట్టినాయి అంటారు, ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది అంటున్నారు. సో ఎంతమంది ఆరోపణలు చేస్తున్నా మీ మీదనే ఫోకస్ ఆన్ కేసులు ఎందుకు పెడుతున్నారు? మీరేమన్నా ఆశిస్తురా? నీ నిరుద్యోగుల తరపున బరాబర్ నిలబడుతున్నా, దానిపైన పూర్తి అవగాహన ఉంది. నేను ఒక ఎడ్యుకేషన్ జర్నలిస్ట్గా పనిచేసిన కాబట్టి ఎడ్యుకేషన్ మీద నియామకాలు ఎట్లుంటాయి, సిలబస్ ఎట్లా ఉంటుంది, రిజర్వేషన్లు ఎట్లుంటాయి, వ్యవస్థ ఎట్లా నిర్మాణం జరుగుతుంది, పేపర్ తయారు ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు తయారు చేస్తారు, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఎట్లుంటారు, టోటల్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మొత్తం అవగాహన ఉంది. అవగాహన ఉన్నది కాబట్టే నేను కొట్లాడుతూ ఉన్నా. గత 4-5 ఏళ్ళు కొట్లాడినా. నేను కొట్లాడిన కారణంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం నేను కొట్లాడితే కానిస్టేబుల్స్ 2.5 లక్షల మంది గ్రౌండ్లో ఉరికారు. ఆ ఉరికిన దాంట్లో 5-6 వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. జేఏలు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి, తెలుగులో పేపర్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది అన్నట్టు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే బైలింగ్వల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే, లేదంటే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కొట్లాడిన కారణంగా ఇలా 1392 ఉద్యోగాలు ఉంటే ఆ 1392 ఉద్యోగాలలో 1100 పైగా ఉద్యోగాలు తెలుగు మీడియం వాళ్ళు కొట్టారు. ఇవాళ గ్రూప్ 1 అనేది రిటర్న్లో ఉంది కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళకు అనుగుణంగా, ఎందుకంటే దానికి కులమానం లేదు, ఇష్టం వచ్చినా ఆడు మార్కులు వేసుకున్నాడు. అందుకే నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే నెక్స్ట్ గ్రూప్ 1 ఎట్టి పరిస్థితులలో ఎస్ఏ రూపంలో ఉండొద్దు, బిట్ టైప్లోనే ఉండాలి, మల్టిపుల్ చాయిస్లోనే ఉండాలి. ఎందుకంటే మీరు అందంగా రైటింగ్ అందంగా ఉంటే మార్కులు వేసిన వాళ్ళు మీకు సబ్జెక్ట్ ఏంటో తెలిసినట్లు. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్లో స్కామ్ జరిగింది అంటున్నారు, బ్యాక్ ఎండ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అంటున్నారు. ఇదంతా వీటి విషయంలో మీరు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ ఇదంతా సద్దుమణిగి మళ్ళీ ఆ ఎగ్జామ్ రద్దయి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఫైట్ చేస్తున్నటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుందా? జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. 2011 గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఫిలిమ్స్లో 6 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి. మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినారు. రిజల్ట్ ఇచ్చే పరిస్థితులలో మళ్ళీ రద్దు చేయబడి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 6 క్వశ్చన్లు తప్పు వస్తే, ఫిలిమ్స్ తప్పు వస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఫిలిమ్స్లో తప్పులు జరిగినాయి, మెయిన్స్లో తప్పులు జరిగినాయి. అంటే అన్నిటికీ మరి కోర్టులు ఏ విధంగా సమాధానిస్తూ చూసే ఒక ప్రయత్నం చేయాలా. ఈ కోర్టులు కూడా ఎట్లా అయిపోతుందంటే ఆ టైంకి ఆ జడ్జీల యొక్క మానసిక పరిస్థితి పైన ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా ఏం జరిగింది, ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ కమిషన్ అయిపోద్ది కదా. సిబిఐతో ఎంక్వైరీ చేయండి, 1 పోస్ట్ 2 పోస్ట్ కాదు కదా. దేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడు పడలేదు, ఫ్యూచర్లో కూడా పడవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మొత్తం కలిపితే 200-300 ఉద్యోగాలు పడాయి, మొత్తం 23 జిల్లాలు కలిపితే. ఇలా ఒక తెలంగాణలోనే 563 ఉద్యోగాలు అంటే అది మామూలు ఉద్యోగాలు, చాలా పెద్ద సంఖ్య. సో గత గవర్నమెంట్ 500 ఉద్యోగాలు ఏదో ఇచ్చి జీవో ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకొక 65 సార్ ఎన్ని యాడ్ చేసింది, 60 పోస్టులు ఏమో కలిపి మళ్ళీ ఇంకో జీవో ప్రకారం ఎగ్జామ్ ని కండక్ట్ చేసి. అసలు వాస్తవంగా ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదు, కానీ నోటిఫికేషన్ రద్దు చేశారు, మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చినటువంటి దాంట్లో పెంచిన పోస్టులకి కొత్త వాళ్ళకి కేవలం పెంచిన పోస్టులు మాత్రం అర్హత ఉండాలి. కానీ 563 ఉద్యోగాలకు అర్హత ఇచ్చారు. రేపు దాని మీద పంచాయతీ జరగబోతుంది రేపు. అంటే వాస్తవంగా ఈ 503 పోస్టులకేమో
ఓన్లీ పాత వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పింఛన్ 60 పోస్టులకి ఏమో కొత్త వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే ఇప్పుడు అప్పుడు చేసుకున్న దానికంటే ఇప్పుడు మళ్ళీ ఈ 63 పోస్టులకే అప్పుడు 3 లక్షలు ఏదో 2 లక్షల చిల్లర ఏదో ఒకవేళ అప్లై చేసుకుంటే నేను అందాజు చెప్తున్నా, ఇప్పుడు ఈ 63 పోస్టులకే ఇంకో 2-3 లక్షల మంది అప్లై చేసిరంట. అంటే కొత్తగా 1,00,000 మంది వరకు అప్లై చేశారు. అంత మంది అప్లై చేసుకోవడానికి ఉంటదా ఒక అంత తక్కువ పీరియడ్ లో? అంటే ముందు నుంచి అంత ప్రీ ప్లాన్డ్ గా జరిగిందంటారా ఏంటి అని? అంటే అట్లని ప్రీ ప్లాన్డ్ అనేమి కాదు, కానీ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఇది అమ్మకాలు జరిగినట్టుగా అనిపిస్తా ఉంది.